బ్యాక్ టు లైవ్ షో. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కడప, నెల్లూరు, కర్నూలు తన ఖాతాలో వేసుకున్న తెలుగుదేశం పార్టీ గ్రాడ్యుయేట్స్ టీచర్ ఎమ్మెల్సీ ఫలితాల విషయానికి వచ్చేటప్పటికి ఆశాజనకంగా లేవనే చెప్పాలి. దాదాపుగా ఒక బీజేపీతో కలిసి ప్రయాణం చేసిన అభ్యర్థి మాధవ్ తప్ప మిగతా 4 చోట్ల కూడా పీడీఎఫ్ కి వైసీపీ సపోర్ట్ చేసిన అభ్యర్థి, ఒక చోట అయితే వైసీపీ అభ్యర్థి గెలుపు సాధించారు, కొంతమంది గెలుపు అంచనా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి నిన్న కీలకమైన కామెంట్స్ చేశారు. ప్రత్యక్ష ఎన్నికగానే దీన్ని చూడాలి. గతంలో జరిగిన 3 ఎన్నికలకు సంబంధించి మీరు డబ్బులతో మేనేజ్ చేశారు, ఒకవేళ ప్రత్యక్ష ఎన్నికలు జరిగితే ఏ రకంగా ఉంటాయనే దానికి ఇదే నిదర్శనమని కామెంట్ చేయడం కొంత ఆసక్తికరం. దీని మీద మాట్లాడితే అసెంబ్లీలో సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఆస్తులపై నిన్న కీలకమైన చర్చ జరిగింది. అవినీతి ఆరోపణలు ముఖ్యమంత్రి చేస్తే, అలాగే మంత్రులు 43,000 కోట్ల ఆరోపణలో 10% ఇస్తే ఎక్కడ సంతకాలు పట్టమంటే అక్కడ పెడతానని జగన్మోహన్ రెడ్డి ఒక సవాల్ విసిరారు. ఈ సందర్భం సంబంధించి లైవ్ షోలో మాట్లాడదాం. మనతో పాటు ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, సాకే శైలజానాథ్ గారు, మాజీ మంత్రి, ఏపీసీసీ ఉపాధ్యక్షులు, ఎడ్లపాటి రఘునాథ్ బాబు గారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, ఇక విజయవాడ ఎన్టీవీ స్టూడియో నుంచి మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు డీసీ గోవిందరెడ్డి గారు, ఎమ్మెల్సీ, వైఎస్ఆర్సీపీ నాయకులు. రైట్, రామ్మోహన్ రావు గారు మీతో ప్రారంభిద్దాం. కొంత ఇబ్బందికరమైన పరిస్థితేనా స్థానిక సంస్థల ఎమ్మెల్సీల్లో గెలిచి కడపలో మీ జెండా పాతేమని చెప్పి పులివెందులు కూడా టార్గెట్ చేస్తామని చెప్పి సవాళ్లు విసిరిన ఒక్క రోజులో మరి కొంత వ్యతిరేక గాలి వీచింది స్థానిక గ్రాడ్యుయేట్స్ టీచర్లకు సంబంధించి. అంటే బీజేపీతో ఒకే ఒక అభ్యర్థి గెలుపు ముందుగా విశాఖపట్నంలో మా ఎన్డీఏ అభ్యర్థి గెలిచినందుకు పార్టీ యంత్రాంగానికి, అదేవిధంగా బీజేపీ వాళ్ళకు కూడా వాళ్ళని అభినందన తెలియజేస్తూ, నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కడపలో ఎమ్మెల్సీ పోయిన గురించి చెప్పలా. ఇప్పుడు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ జరిగింది. లోకల్ బాడీస్ అంటే ఎవరు? జెడ్పీటీసీ, ఎంపీటీసీ. వాళ్ళని ప్రజలాగా ఎన్నుకుంది. సో అక్కడ జరిగిన అభివృద్ధి ఏ విధంగా ఉంది దాన్ని చూసి వీళ్ళు అభివృద్ధికి అడ్డుపడుతున్నారు కాబట్టి వాళ్ళు ఓటేశారనేది అక్కడ స్థానికంగా వాళ్ళే చెప్తున్నారు, మనం కాదు. ఎవరు ఆ జెడ్పీటీసీ మెంబర్లు. దానికి ఆయన స్పందించాల. పులివెందులకు నీళ్లు ఇస్తామంటే ఇదంతా మేనేజ్ చేసి వాళ్ళని శిబిరాల్లో పెట్టి వాళ్ళు ఏదైనా చెప్తారు. ఇప్పుడు వాళ్ళు డబ్బు అనేది ఖర్చు పెడుతున్నది వాళ్ళతో వెనతో పెట్టిన విద్య వాళ్ళకది. సో నేను అదే చెప్పాను. నిన్న కూడా డిబేట్లో టీవీలో చెప్పినప్పుడు 2007లో ఖమ్మంలో మెజార్టీ లేకపోయినా కానీ మీ తండ్రి అక్కడ అభ్యర్థులను పెట్టారు. అదేవిధంగా కడప, అదేవిధంగా అనంతపురం, రంగారెడ్డి, నెల్లూరు జిల్లాల జిల్లా పరిషత్తులు కూడా దాఖలాలు ఉన్నాయి. అక్కడ మెజార్టీ ఉందా లేదని కాదు, రాజకీయ కోణంలో నుంచే చూడాలి. ఒకటి. రెండవది, ఈ పీడీఎఫ్ వాళ్ళు మొదటి నుంచి అవి మా సీట్లు కాదు. ఇప్పుడు 2వ స్థానానికి మేము రాగలిగాం. వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అండర్స్టాండింగ్ తో వెళ్ళారు. అంటే రామ్మోహన్ రావు గారు, మీకు తెలియదు కదా, యాక్చువల్ గా లక్షల్లో పార్టిసిపేట్ చేసిన గ్రాడ్యుయేట్స్ లేకపోతే దీని టీచర్ కి సంబంధించి అంటే ప్రత్యక్ష ఎన్నిక ఎంతగానో చూడాల్సిన అవసరం లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు? అంటే కాదు, ప్రజల మూడ్ ని ఎస్టాబ్లిష్ చేస్తోందని అనే ఆలోచన చేస్తే అది చూడరా. ఏది జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ప్రజల మూడ్ అది కాదా? ఇప్పుడు ఆయన సొంత జిల్లాలో ఎవరైతే ప్రజల చేత ఎన్నుకోబడ్డ లోకల్ బాడీ నాయకులు ఉన్నారో, జెడ్పీటీసీ మెంబర్స్ కానీ, ఎంపీటీసీ మెంబర్స్ కానీ, వాళ్ళు ఎన్నుకుంటేనే ఎమ్మెల్సీ అభ్యర్థి అయ్యాడు. సొంత జిల్లాలు కంచుకొట్టన్నారు, ఇంకా రకరకాలుగా ఎవరిని అడుగు పెట్టిన స్మాల్ నెంబర్ కాబట్టి అక్కడ ప్రలోభాలకు లేకపోతే కాదు. మేము బేసిక్ గా ఏంటంటే ఎమ్మెల్సీ ఇప్పుడు ప్రలోభాలు పెట్టాల్సిన పని ఏంటి? మనకి ప్రభుత్వంకి ప్రజలు 5 ఏళ్ళు మ్యాండేట్ ఇచ్చారు. 300 కోట్లు చెప్పారు. వాళ్ళు ఏదైనా చెప్తారు, నోటికి ఏదో వస్తే చెప్తుంటారు. అది కాదు, అది వాళ్ళకి వెనతో పెట్టిన విద్య డబ్బులు ఖర్చు పెట్టడం అనేది. ఇప్పుడు మనకి మీరు కానీ లేకపోతే ప్రజలు కూడా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వల్ల ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బంది ఉందా? మేము డబ్బు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. మాకు ప్రజలు 5 ఏళ్ళు మ్యాండేట్ ఇచ్చారు. ప్రజాస్వామ్య క్షేత్రంలో పతనమని సాక్షి పత్రికలో అదే చెప్పేది. వాళ్ళ రాయటం, దాని మీద మనం చర్చించడం. దీని మీద నా ఉద్దేశం ప్రకారం వాళ్ళు రాసిన దాని మీద మనం చర్చించే కన్నా కూడా జనరల్ ఇష్యూస్ తీసుకుని నేను అనుకుంటున్నా. ఎందుకంటే గోవిందరెడ్డి గారు చెప్పినా లేకపోతే ఇంకోళ్ళు చెప్పినా అక్కడ అభ్యర్థులు ఏంటి, ఎమ్మెల్సీలు ఏమిటి, దేని గురించి మాట్లాడతారు? అది మా ఎమ్మెల్సీ వాళ్ళు నిజంగా వాళ్ళు కనుక గెలవగలిగితే, మాది అయి ఉండి మా స్థానాన్ని వాళ్ళు తీసుకోగలిగితే దాని ఇష్యూ అవుతుంది. అలా కాకుండా అక్కడ మేము ఎంతో కొంత సెకండ్ స్థానానికి రాగలిగాము. అదే విధంగా కారణాలు కూడా ఎనలైజ్ చేస్తాం, అట్లనే ఉద్దేశం లేదు. ఏ కారణం టీడీపీకి ఎదురు దెబ్బ కాదు, మీరు సాధించిన గొప్ప గెలుపు కాదు అనేది రామ్మోహన్ రావు గారు నిజమైందంటే అసలు కడప జిల్లాలో ఇప్పుడు లోకల్ బాడీ కడప ఎన్నికల్లో, ఎందుకంటే మా బద్వేల్ నియోజకవర్గం కూడా ఇందులో ఒక పార్ట్, ఏ విధంగా ఎన్నికలు జరిగినాయి అనేటువంటిది ఒక్కసారి రామ్మోహన్ రావు గారు నిజంగా అంటే ఆయన దూరంగా ఉన్నారు కాబట్టి ఆయనకి ఏ విధంగా జరిగింది అనేది తెలియదు. ఎందుకంటే 200కు పైగా మాకు ఒక్క నిమిషం సార్, ఇప్పుడు మాకు మెజారిటీ ఉన్నాయి. మేము మెజారిటీ ఎక్కడైతే ఉన్నారో మా ఎంపీటీసీలు
అక్కడ మాత్రమే మేము పోటీ పెట్టడం జరిగింది పోయిన ఎన్నికల్లో 2014లో గెలిచినప్పుడు. కానీ తెలుగుదేశంలో ఉండేటువంటి నాయకులు జిల్లాలో మంత్రి గారితో సహా ఎంత పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు అంటే రియల్ గా చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒక మేనేజ్ చేయడాలు, అవినీతికి పాల్పడ్డాలు మీకు వెనతో పెట్టిన విద్య అనేది ఇప్పుడే రామ్మోహన్ గోవింద్ రెడ్డి గారిని ఇందా చెప్పాను. రెండో పాయింట్ ఏంటంటే ఆ స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు కాదా, దానికి ఎందుకు వాల్యూ ఇవ్వట్లేదని కూడా అడుగుతున్నారు. కొంతమందిని అయితే కిడ్నాప్ చేశారండి. ఒక్క ఎంపీటీసీని వాళ్ళ అబ్బాయిని కిడ్నాప్ చేస్తే పోలీసులు కూడా నిస్సహాయత వ్యక్తపరిచారు. 6 రోజుల తర్వాత పెద్ద ఎత్తున మేము ధర్నా చేశాం. నేను, ఎంపీ గారు, మిగతా వాళ్ళందరూ చేస్తే ఆ ఎంపీటీసీ వాళ్ళ అబ్బాయిని వదిలిపెట్టడానికి 6 రోజులు పట్టింది. అంటే తెలుగుదేశం జరిగే ఎన్నికల్లో అవును, ఖచ్చితంగా పోరుమామిల్ అనేటువంటి ఒక ఎంపీటీసీకి సంబంధించి వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్లారు. అట్లే ఎర్రగుంటలో అట్లే మా వాళ్ళను కొట్టినారు. వాళ్ళందరినీ కూడా కడపలో అట్లే చేశారు. చాలా గోవింద్ రెడ్డి గారు మీరు అవాస్తవాలు మాట్లాడి ఓడిపోయారు కాబట్టి నిస్సహాయస్థితిలో ఉనికిని కాపాడుకోవాలని కరెక్ట్ కాదు. అదే జిల్లాకు చెందిన వ్యక్తులు నేనేం చెప్తున్నా లేదు అది వాస్తవం కాదు. గోవింద్ రెడ్డి గారు నేను కూడా జిల్లా వాళ్ళతో మాట్లాడాను, జిల్లా ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులతో మాట్లాడాము. అవి అవాస్తవం కాదు. నేనేమన్నానంటే ఎన్నికల్లో వాళ్ళు అభివృద్ధి కోరుకుంటున్నారు, స్థానికంగా ప్రజల నుంచి రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మీ నాయకుడు అభివృద్ధికి వ్యతిరేకంగా మారుతున్నాడు కాబట్టి డబ్బులు కూడా ఇచ్చేసి కొన్నారు. మరి ఈ పరిస్థితుల్లో మీరు ఆ కడప జిల్లాలో ఒక ప్రెస్టేజ్ గా తీసుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు, మిగతా రాజకీయ నాయకులు విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి తల్లి ఓడిపోయారు, దానికి ఏం చెప్తారు? బాబాయిని గెలిపించుకోలేకపోయారు. నేనేమన్నానంటే ప్రజలు ఆయన మీద ఉన్న వ్యతిరేకతను ఆ విధంగా ప్రతిబింబించింది. రైట్ గోవింద్ రెడ్డి గారు, ఈ రిజల్ట్ ని 4 చోట్ల వచ్చే రిజల్ట్ ని ఎట్లా మీరు టీడీపీ పతనంగా చెప్తారు? అదే రుచి గారు, కేవలము 840 ఓట్లలో వాళ్ళు ఒక 30 మిగతా 3 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున డబ్బు ఎరచూపించినారు. తర్వాత మేము అధికార పక్షం, మీకు ప్రతి ఒక్కరికి కూడా పనులు ఎరచూపించారు. పనులు ఇంత ఇస్తామని చెప్పి మీరు గిన ఓటు వేయకపోతే మాకు తెలిసిపోతుంది. ఉండే వాస్తవాలు మాత్రం మనం మాట్లాడుకోవాలి. అదే విశాఖపట్నంలో ప్రజాక్షేత్రంలో చెప్పండి. ఒక నిమిషం గోవింద్ రెడ్డి గారు, మీరు ఎట్లా చూస్తున్నారు? మొన్న ఆ 3 ఎన్నికల్లో టీడీపీ గెలుపు బావుటే కానివ్వండి, ఇప్పుడు 4 చోట్ల టీడీపీ తన అసలు ఎమ్మెల్సీ ఎలక్షన్ 2-3 స్థానాలు గెలుపుకోవడం కానివ్వండి. ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఎప్పుడు కూడా మొత్తం ప్రజాభిప్రాయాన్ని ఏం చూపించవండి మాకు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ దాంట్లో అసలు పోటీ చేసేవాడు కదా. కనీసం ఈ రోజున ఎన్ని మాట్లాడినా ఏం చేసినా తెలుగుదేశం పార్టీ డబ్బులు ఖర్చు పెట్టిండొచ్చు, లేక అధికారం ఉపయోగించినచ్చు, భయపడిచ్చిండొచ్చు. కానీ కడపలో ఓడిపోవడం కొద్దిగా ఆలోచించదగ్గ విషయం అండి. వైసీపీ ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి జిల్లా అది. నాకైతే సార్ ఓడిపోవడానికి కారణము ఎందుకంటే నేనేం మాట్లాడాను విమర్శించడం ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? గోవింద్ రెడ్డి గారు అన్నా కాబట్టి ఒక విషయం ఏంటంటే, సరే అన్న చెప్తా అనంతపురం జడ్పీ, లేకపోతే ఇంకో జడ్పీ 1-2 సీట్లు ఏం తేడా ఉంటే ఏదైనా ఆలోచించవచ్చు. కానీ 100 సీట్లు తేడా ఉన్నప్పుడు కూడా డబ్బులు పెట్టి చేయడం అనేది అన్యాయమైన విషయం. కానీ ఈ పట్టభద్రులు, టీచర్లు ఉద్యమాలు చేసిన వాళ్ళు గెలిచారు. ఎస్టీ అతను యూటీఎఫ్ నాయకుడు విఠల్ గారు, మన విఠల్ బాలసుబ్రహ్మణ్యం గారు కానీ వారితో మేము కలిసి పనిచేస్తున్నాము. వాళ్ళు ఆయన కానీ లేక కంచి నరసింహారెడ్డి ఎస్టీ కానీ వాళ్ళు ఉద్యమ నాయకులు గెలిచారు. దాన్ని ఎవరికి ఆపాదించుకోవడం తప్పది. రెండవది ఇందులో వైసీపీ గొప్పతనం వాళ్ళ మద్దతు వల్ల అనేది పాయింట్లెస్. అది అనవసరం. అంటే ఆ 2 మాత్రం మనం చర్చలు, ఎందుకంటే వాళ్ళని అవమానపరిచినట్లు. మనం మద్దతు ప్రకటించవచ్చు కానీ మేము కూడా మద్దతు ప్రకటించవచ్చు వాళ్ళ కోసం. బట్ ఇందులో ఇంకొక అంశం ఏంటంటే, ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ వరకు వస్తే తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకమైన నిర్ణయమే నేను అనుకుంటా ఉన్నాను రాయలసీమ వరకు. ఎందుకంటే సోదరులు లేకుండా పోయిన పరిస్థితి. అట్లాగని అబ్సల్యూట్గా ఇంకో పార్టీ మొగ్గారంటే అదేం లేదు. ఎందుకంటే
రెండో ప్రాధాన్యత ఓట్లతోనో, మూడో ప్రాధాన్యత ఓట్లతోనో, 12 రౌండ్లు, 10 రౌండ్ల తర్వాత గెలిచింటే ఎలిమినేషన్ ప్రాసెస్లో గెలుచుకొచ్చిన పరిస్థితి. ఏదేమైనా ఈ ఎలక్షన్స్లో అధికార పార్టీలో ఉన్న కొద్దిమంది మేము చాలా గొప్పవాళ్ళం అనుకునే కొద్దిమంది నాయకులకి మాత్రం వాళ్ళు ఏం గొప్పవాళ్ళు కాదని ప్రజలు చెప్పారు. అంటే ఇప్పుడు దీన్ని ఉదాహరణకి అభిప్రాయానికి నిదర్శనం అంత స్థాయిలో చూడాల్సిన అవసరం ఉందా? నేను స్పష్టంగా చెప్తున్నా కదా, నాకు ఇక్కడ అంబిగ్యూటీ ఏం లేదు. ఒకటి, ఇది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా, లేదా తెలుగుదేశం నాకు 2వ ప్లేస్ వచ్చింది కదా, 3వ ప్లేస్, నాట్ ఇష్యూ అట్ ఆల్. ఎందుకంటే గత ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో పార్టీలు లేవు, ఈ ఎలక్షన్స్ లో పార్టీలు దిగాయి. సో ముఖ్యంగా అనంతపురం జిల్లా కర్నూలు, కడప కొరకు వస్తే గోపాల్ రెడ్డి వైసీపీ అధికార అభ్యర్థి, కేజీ రెడ్డి అనే అతను తెలుగుదేశం పార్టీ అధికార అభ్యర్థి. కనుక అక్కడ దాన్ని తెలుగుదేశం పార్టీ ఓటంగానే స్వీకరించాలి కదా. 2వ ప్లేస్కి వచ్చినాం కదా అంటే ఎట్లా అవుతుంది? దగ్గర అసలు మేము పోటీ క్యాప్చర్ చేయలేదు కదా, మా సీట్ అయ్యి వాళ్ళు ఏం క్యాప్చర్ అవన్నీ ఉండవండి, అవన్నీ ఉండవు. ఉదాహరణకి ఉత్తరాంధ్ర ఉంది, అక్కడ మాధవ్ గెలిచాడు, మాధవ్ గెలిస్తే అక్కడ దాన్ని ఎట్లా చూస్తాం? కనుక ఇవన్నీ కాదు, ఇవి ఒక అభిప్రాయాన్ని వెలుబుచ్చినాయి. రాయలసీమ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీకి అంత అనుకూలత లేదు, మొత్తం మీద అనుకూలత లేదు. కేజీ రెడ్డి ఓట్లన్నీ బదలాయిస్తేనే గోపాల్ గెలిచింది ఇప్పుడు అక్కడ అక్కడికి. కనుక తెలుగుదేశం పార్టీ ఎదురు దెబ్బ తినింది అని చెప్పడం తెలుగుదేశం పార్టీ ఆలోచించుకోవాలి. తెలుగుదేశం పార్టీ ప్రజల్లో ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు మద్దతు లేని అర్థమవుతుంది. అధికార పార్టీని తిరస్కరించారనో, లేకపోతే సీఎం సొంత జిల్లాలోనే ఓటమి పాలు అవ్వాల్సి వచ్చిందనో, ప్రజా నిర్ణయానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఏదో ఒక నిదర్శనం ఇట్లా అంత కామెంట్స్ చేస్తున్నారు వైసీపీ. అట్లాంటి పరిస్థితి ఉందనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మొదటగా ఈ విశాఖపట్నంలో బీజేపీ అభ్యర్థి అంటే బీజేపీ మద్దతు ఇచ్చిన మాధవ్ గెలవటం చాలా సంతోషం. గతంలో అక్కడ ఎవరు ఉండేవాళ్ళు? ఇదే కమ్యూనిస్టులు ఉండేవాళ్ళు. అంటే కమ్యూనిస్టులది పోయి మనం వచ్చాం ఉదాహరణ కోసం. అంటే ఇవన్నీ ఇట్లాంటి ఎన్నికలన్నీ గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ కమ్యూనిస్టులు వాళ్ళు రకరకాల పేర్లతో పీడిఎఫ్ ఏయో ఆ పేర్లతో వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు దాన్ని ఒక సిస్టమేటిక్గా చేసుకునేవాళ్ళు. దాని నుంచి ఈసారి కొద్దిగా రాజకీయ పార్టీలు కూడా దానిలో ఎంటర్ అయింది కొంచెం. అంటే వాళ్ళ యొక్క కోటని బద్దలు కొట్టాం వైజాగ్లో. మిగిలిన చోట కూడా టెన్షన్లోకి వచ్చి ఏదో గెలుస్తామా లేదా అన్న దాకా వచ్చి గెలవడం జరిగింది. అంటే చాలా స్పష్టంగా వాళ్ళ ప్రాబల్యం, వాటి మీద ఉన్న గ్రిప్ అది రోజు వాళ్ళ పోతుంది అనేది కూడా ఈ ఎలక్షన్ నిరూపించింది. కాబట్టి ఏదొచ్చినా ఒకటి అదనంగా వచ్చిందే కానీ ఒకటి ఎక్కడా పోలా. మొత్తం మీద ఈ 5 లెక్కేస్తే ఒకటైనా యాడ్ అయింది. కానీ అంటే డిఫరెన్స్ ఇప్పుడు స్థానిక సంస్థల్లో మీరు 100 కోట్లు ఖర్చు పెట్టారు, ప్రలోభాలు చూపించారు, స్మాల్ నెంబర్ మేనేజ్ చేశారు. ఇక్కడ లక్షల్లో ఓట్లు కాబట్టి దిస్ ఈజ్ యాక్చువల్ సిచ్యువేషన్ అనేది ప్రతిపక్షం అంటూ అనమాట. నేననేది ఒకటైనా యాడ్ అయింది కదా. గతంలో ఏమన్నా అట్లా సంతోషపడచ్చు. గతంలో ఏమన్నా టీడీపీ లేదా బీజేపీకి ఉన్నాయా? వాళ్ళు ఒక టర్న్ వచ్చింది, మిగిలిన చోట్ల కూడా గండి వచ్చింది. సో అది ఒక దాని పద్ధతి వేరు. అంటే ఆ మాటకు వస్తే ఒకప్పుడు ఇవన్నీ బీజేపీ గెలిచేది, ఎప్పుడు ఇది రద్దు అవ్వక ముందు. ఆ తర్వాత వాటి మీద మా పట్టుపోయింది. దాని అర్థం బీజేపీ ఈ కౌన్సిల్లో గెలిచింది కాబట్టి మొత్తం ప్రజాభిప్రాయం బీజేపీకి ఉన్నట్ట. ఆ రోజుల్లో లేదు కదా, ఏదో టీడీపీ కాంగ్రెస్ గెలుస్తూనే ఉండేది. కాబట్టి దీన్ని ప్రజాభిప్రాయం కింద తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారు పదే పదే మాట్లాడుతూ మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే తర్వాత చేసే కార్యక్రమాలతో 80% మంది ప్రజలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారుతారు. కానీ దీన్ని చూసుకుంటే విద్యావంతులు ఇటు అధికార పక్షానికి కానీ ప్రతిపక్షం వైపు కానీ అంత ఇంట్రెస్టెడ్ గా లేరనుకోవాలా? అది ప్రజా ప్రతినిధులు అంటే అది జెడ్పీటీసీ ఎంపీటీసీ వాళ్ళకు వర్తిస్తుంది. ఇక్కడ ఎందుకు వర్తిస్తుంది అని అంటున్నానంటే స్పష్టంగా ఇందాక శైలజానాథ్ గారు చెప్పినట్టుగా వాళ్ళందరూ కూడా ఉద్యమాల్లో ఉన్నారు. పీడిఎఫ్ ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు కానీ వీళ్ళందరూ కూడా డైరెక్ట్ కాంటాక్ట్ ఉండి ఎవరైతే వాళ్ళ సమస్యల మీద ఇంతకుముందు కూడా అడ్రస్ చేసి ఉన్నారో ఇండివిజువల్ క్యాండిడేట్స్ మీద ఎక్కువ క్యాండిడేట్స్ మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఇది ఏది బేసిక్ గా ఇప్పుడు లోకల్ బాడీ కన్నా కూడా టీచర్స్ కానీ గ్రాడ్యుయేట్స్ కానీ ఇండివిజువల్ అభ్యర్థి ఎవరు అనే దాని మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. అయితే ఈ యొక్క ఇప్పుడు ఇంతలోనే అయిపోవాలి. మేము కూడా అనలైజ్ చేసుకుంటాం, ఏమిటి లోపాలు ఎక్కడ ఉన్నాయి ఏమిటి అనేది కూడా సరి చేసుకుని దాని గురించి నేను మాట్లాడలా. ఓటమి ఎవరైతే ఓడిపోయారో నేను కాదని ఉంటున్నా. కానీ నేను చెప్పేది ఏమిటంటే ఎవరైతే ఉన్నారో ఉద్యమాల్లో ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఎప్పటి నుంచో ఉన్నాడు, ఆయన వాళ్ళ సమస్యలు అడ్రస్ చేస్తున్నాడు. ఏ ప్రభుత్వం ఉన్నా కానీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. వీళ్ళు వైఎస్ఆర్సీపీ కూడా వాళ్ళకి ఉన్నారు కాబట్టి వీళ్ళు గెలిచారు కాబట్టి మేము చేసామని వీళ్ళు చెప్పుకోవచ్చు. రైట్. సో దాన్ని ఆపాదించు గోవిందరెడ్డి గారు
ఒకటి కడప జిల్లా వైసీపీ కంచుకోటలో వివేకానంద రెడ్డిని ఓడించడంతో ఇక వైసీపీ పతనం ప్రారంభమైందని అధికార పక్షం, ఇక చిత్తూరు జిల్లాలోనే తెలుగుదేశం పార్టీ తన ఇదిని చాటుకోలేకపోయిందని ఇది అంటే కౌంటర్ కామెంటా లేకపోతే ఎట్లా దీని వాస్తవ పరిస్థితిగా చూసే అవకాశం ఉందా? అంటే మనం వాస్తవ పరిస్థితి అంటే తెలుగుదేశం నాయకులు ఏం క్లెయిమ్ చేసుకున్నా కూడా అంటే లిమిటెడ్ ఓట్స్ లో వాళ్ళు ఏ విధంగా ఒత్తిళ్లు పెట్టారు అనేటువంటిది ఇట్స్ క్వైట్ ఎవిడెంట్. నేను చెప్పేది దిస్ ఇస్ ట్రూ. అంటే ఓటర్స్ బేస్ పెరిగే కొద్దీ అంటే మాసెస్ లో వైసీపీ కూడా డబ్బులు ఖర్చు పెట్టిందిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో. మీరు అంటున్నట్టు అధికార పక్షం స్థాయిలో ఖర్చు పెట్టకపోయినా మీరు కూడా అంతకుముందు ఖర్చు పెట్టారు, 40 కోట్లు 50 కోట్లు లెక్క చెప్తున్నారు. అదే అంతంత డబ్బులు ఎక్కడ ఉంటాయి లేండి. కానీ ప్రతిపక్షానికి అంటే ఇప్పుడు అంటే ఏమి చేయలేదని కాదు కానీ బట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఒత్తిడి, వాళ్ళు ఏ విధంగా క్యాంప్ రాజకీయాలు చేసినటువంటి విధానం కానీ లేకంటే అనేక మందిని చేసిన కిడ్నాప్ చేయడం కానీ మిగతా ప్రలోభాలు పెట్టినటువంటి విధానము ఎక్కడ కూడా కనీవిని ఎరుగని రీతిలో అంటే కేవలం ఒక ఎట్లయినా కూడా వాళ్ళ కుటుంబంలో సభ్యులు నిలబెట్టాడు, మేము ఓడగొట్టాలి. గోవిందరెడ్డి గారు సమీక్షించుకున్నారా కడపలో క్లియర్ ఫెయిల్యూర్, ఎలక్షనీరింగ్ ఫెయిల్యూర్ అనే విషయాన్ని నిన్న సమీక్షించుకున్నారా వైసీపీ? సార్ ఇప్పుడు అది అసలు ఫెయిల్యూరే కాదు. ఎందుకంటే నిజానికి ఎవరమైనా సమీక్షించుకోవాలి. వాస్తవాలను దగ్గరగా మనం లేకపోతే ఏ రాజకీయ పార్టీకైనా ఇబ్బంది కలుగుతుంది. బట్ ఇది ఏ విధంగా కూడా ఇట్ ఈస్ నాట్ ఏ రిఫ్లెక్షన్ ఆన్ ది సక్సెస్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ. మీరు దీనికంటే కొంచెం ఎక్కువ బేసు 150,000 పట్టభద్రులు వీళ్ళందరూ ఏదైతే ఎన్నిక జరిగిందో ఇది మచ్ మోర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది అవుట్కమ్. దీనికంటే కూడా ఇప్పుడు రేపు పొద్దున జనరల్ ఎలక్షన్ జరిగింది అనుకోండి, రైట్, అప్పుడు అది మరింతగా ఎవరు ఈ పార్టీ మీద ఏ విధంగా డ్రాగ్ ఆన్ చేస్తున్నారు, విమర్శిస్తున్నారు మీరు ఎక్కడ ప్రభుత్వ బండారం బయటపడుతుందో అని దాని అందుకనే కదా ఇప్పుడు మేము అదే అన్నాము. మీరు ఎవరైతే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయినారో వాళ్ళందరినీ మీరు రాజీనామా చేసి మీరు ఎన్నికల్లోకి తీసుకురండి అని చెప్తున్నాం. గోవిందరెడ్డి గారు ఆ ఇష్యూ స్పీకర్ పరిధిలో ఉంది. మీ దగ్గర ఉన్న శాసనసభ్యులతో రాజీనామా చేయించండి, రేపు ఎన్నికలకు వెళ్దాం. ఒకటి ఎట్టాగా పార్లమెంట్ సభ్యులతో చేపిస్తున్నారు, వాళ్ళతో చేపించండి, ఎన్నికలకు వెళ్ళిపోతాం. మీరే చేశారు వాగ్దానాలు, మేము చెప్పలేదు. కాదు వాళ్ళే చెప్పారు. ఆగాల ఎట్టాగో వాళ్ళు చెప్పేశారు కదా, చెప్పేశారు కదా. కాదు ఎలాగో కేంద్రం చెప్పింది, మేము కూడా వాళ్ళు ఇచ్చేసారు, ప్యాకేజ్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు ఎలా ఉందంటే వాళ్ళు అడిగింది కాకుండా రివర్స్ లో మీరు కాదు గోవిందరెడ్డి గారు ఒకటి రిలీజ్ అవ్వాలా. ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడినప్పుడు గవర్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు రేపే నేను ముఖ్యమంత్రి, మా ఎమ్మెల్యే అసలు స్ట్రెంత్ లేదని మీకు తెలుసు, మీరు అన్నారా లేదా? ఒకటి. రెండవది, మీ దగ్గర ఉన్న శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు జనాలు ఉందని చెప్తున్నారు కదా, స్ట్రెంత్ బాగా ఉందంటున్నారు కదా, రాజీనామా చేయించండి. 3 ఎంపీలతో రాజీనామా ఆల్రెడీ కేంద్రం మాకు 5 ఏళ్ళు మాకు పరిపాలన మేము చేస్తున్నాం, సక్రమంగా చేస్తున్నాం అని చెబుతున్నాం. 80% ప్రజలు మాతో ఉన్నారని చెబుతున్నాం. మా నాయకుడి మీద ఎందుకంటే ఎవరు ఉన్నారు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి అదే చెబుతున్నా. గోవిందరెడ్డి గారు ఒకటి ఒప్పుకోట్లా. కడప జిల్లాలో స్థానిక సంస్థల మీద ఎందుకు వచ్చిందంటే పులివెందులకు నీళ్లు ఇస్తున్నా గానీ మీరు అపోజ్ చేశారో, కనీసం వెల్కమ్ చెప్పలేదు కాబట్టి వాళ్ళలో కూడా ప్రజల నుంచి కూడా స్పందన ఉంది కాబట్టి దాని మీద ఈ లోకల్ బాడీల ఎలక్షన్ జడ్పీటీసీలు ఎంపీటీసీలు కూడా ఆ విధంగా ఓటేశారు. సరే అది చెప్పలేక డబ్బులు ఇచ్చారు, అధికార దుర్వినియోగం చెప్తా ఉన్నారు. నాకు అనుకున్న కాన్సెన్సీ డబ్బులైతే విపరీతంగా ఖర్చు పెట్టినాయని ప్రజలు చెప్పుకుంటున్నారు. విపరీతంగా అంటే లెక్క చెప్తాను 100 కోట్లు నాకు లెక్క తెలియదు కానీ మొత్తం ఎప్పుడు చూడలేదన్నా ఇట్లా డబ్బులు ఇవ్వడం ఆఖరికి అనే విధంగా చెప్పుకుంటాను. నాకు అనుకోని కాన్సెన్స్ మధ్యలో పోతాం. బట్ నేను చెప్పిన ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఎమ్మెల్యే సెలక్షన్లు జస్ట్ సూచికలు తప్పనిస్తే ఎవరికి ఇదేది దెబ్బలు తీసుకునేది ఏముందంటే ఓట్లు వేసేవాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకి రాయలసీమ ప్రాంతాల్లో ప్రత్యేక కేటగిరీ హోదా వాటి పట్ల చాలా సీరియస్ ఉంటారు కాబట్టి చంద్రబాబు నాయుడుని ఆయనకు ఓట్లేదు. నేను నా అనాలిసిస్ అది. ఎందుకంటే చదువుకున్న పిల్లకాయలు అందరూ కూడా ఆఖరికి అసలు ఇతను ఇంత అన్యాయం చేస్తాడా అని. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి అవకాశం అంటారా వారు ఏదైతే ఎంపీలతో రాజీనామా చేయిస్తున్నారో హోదాకు సంబంధించి? అంటే నేనేమంటే అసలు ఇప్పుడు నాకు ఇది కూడా నాకు అర్థం కాని విషయం. ఆఖరికి ఎవరైనా సరే అది ఏ పార్టీ అయినా కానీ వదిలిపెట్టండి.
బీజేపీ స్పష్టంగా చెప్పింది కదా ఇయ్యను, ఇదిగో ఈ బ్యాగ్ తీసుకుపోని చంద్రబాబు నాయుడుకి ఇచ్చింది. ఆ బ్యాగ్ లో ఏముందో అది ఆయన ఏం చేశారు, అది వేరే డిస్కషన్. బ్యాగ్ అంటే మరి బ్యాగ్ వేరే అంటే అర్థం. ప్రజల్లో రాంగ్ సిగ్నల్ పోతుంది. ప్యాకేజ్ అనౌన్స్ చేశారు, ప్యాకేజ్ అది ప్యాకేజ్ బ్యాగ్ అంటే అదే కదా. నేను బ్యాగేజ్ అనుకున్నాను లేండి, ప్యాకేజ్ అనుకోలేదు. ప్యాక్ అదేముందండి, జైట్లీ గారు చెప్పింది స్పెషల్ ఫైనాన్షియల్ Special assistance అసిస్టెన్స్ measure. కదా, దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏమో ప్యాకేజ్ అన్నాడు, నేను బ్యాగేజ్ అంటా ఉన్నా. తప్పేముందండి, ఎవరికి ప్యాకేజ్ అంటే వేరే అర్థాలు వస్తాయి కదా. ప్రజల్లో రాంగ్ సిగ్నల్ రైట్, గోవింద్ రెడ్డి గారు. కాబట్టి ఎవరు కూడా దీన్ని అంత సీరియస్ తీసుకోవడం అవసరం లేదు. కాకపోతే తెలుగుదేశం పార్టీ మాత్రం సీరియస్ తీసుకోవాలి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీని మాత్రం తిరస్కరించారు. రైట్, బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆస్తులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి విసిన సవాల్పై చర్చిద్దాం.